యెహోవా రఫాయన్, యెహోవా నిస్సియన్, యెహోవా రఫాయన్, యెహోవా నిస్సియని. అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని వేళలా అన్ని చోట్ల నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. స్తుతింతును నిన్నే కీర్తింతును, ఘనపరతును నిన్నే ఆరాధింతును. స్తుతింతును నిన్నే కీర్తింతును, ఘనపరతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా. యోహాను శుభవార్త 1వ అధ్యాయము చదువుకుందాము. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయం చదువుదాము. అందరూ కూడా ఆలకించండి. ఆదియందు వాక్యముండెను. చదవద్దు, మీరు వినండి. చదివితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే 51 వచనాలు ఉన్నాయి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరవేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవని, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మల్ని పంపిన వానికి మేము ఉత్తరమివ్వెలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైన ఏలియావైనను ఆ ప్రవక్తమైనను కాని ఎడల ఎందుకు బాప్తీసమిచ్చుచున్నావని అతని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయన్ని ఎరుగరు. ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తీసమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగెను. మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి, ఇదిగో, లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయన్ని ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచు వచ్చి తినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురములే ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తినెను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండంగా అతడు నడుచుచున్న యేసువేపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పి బెత్సయిదా వాడు, అనగా అంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతాయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఎందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగో ఎరుగుదువని నతాయేలును ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతానేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుట, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యోహాను రాసిన పత్రికలు చెప్తూ ఏముందంటే, కొంతమందికి చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమైంది, కొంతమంది తెలియదు కదా. ఆది ఎందంట వాక్యము దేవుని యొద్ద ఉండిను. కొంతమంది మనం ఏం చేస్తామంటే యేసుప్రభు ఫ్రేమ్ పటాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అది మనం అసలు పెట్టుకోకూడదు. వాక్యం ఏమై ఉంది, దేవుడే ఉన్నాడని బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది. కొంతమంది కొన్ని ఇళ్ళలోకి వెళ్తే యేసుప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మ అలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అసలు అవేమీ పెట్టుకోకూడదు. మనం ఏంటి పెట్టుకునేదంటే వాక్యమే.
వాక్యాలే మన ఇంట ఉండాలన్నమాట. అందుకే అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు అని చెప్తున్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగింది అంటున్నాడు. సమస్తము కూడా ఎవరి మూలం కలిగింది? ఆయన మూలముగా కలిగింది. ఆయన లేకుండా కూడా ఏది కూడా లేదు అంటున్నాడు. ఆయనలో జీవం ఉంది. చనిపోయి తిరిగి లేచాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ప్రతి ఒక్క మనుషుని కూడా వెలిగిస్తూ ఉంది. చూడండి, చనిపోగానే ఏం చేస్తారంటే వెనక తలాపన ఏం పెడతారు? దీపం వెలిగిస్తారు కదా. ఆ దీపం అందులో నుండి వెళ్ళిపోయిందని సాదృశ్యంగా అది పెడుతూ ఉంటారు అన్నమాట. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని దేవుణ్ణి గ్రహించట్లా కదా. అందుకని యోహాన్ని పంపించాడు. యోహాను అలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఎవరివి నువ్వు, ఏలియావా అది ఇది అంటే, కాదు, నేను ముందుగా ఆయన్ని ప్రకటించడానికి నన్ను పంపించారని చెప్పి యోహాను సువార్తలో రాయబడి ఉందన్నమాట. దేవుడు ఈ యొక్క వాక్య భాగమును దీవించునుగా. కంటే వివరించాలని కాదు, కానీ వెలుగై ఉన్న దేవుడు ఎవరు అనేది వాక్యమే దేవుడని విగ్రహం పెట్టుకోకూడదని ఆ మాట చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నా. ఆ వెలుగు మనలో ఉంది కాబట్టి మనము చూస్తున్నాము, చెల్లిస్తున్నాం. ఇంకో చాట కూడా దావీదు మహారాజు కూడా అంటాడు, ఏమంటే ఈ లోక వెలుగుని, నీ వెలుగుని పొంది, అంటే ఆయన యొక్క వెలుగుని మనలో ఉంటేనే కదా మనం చలించేది, జీవించేది. ఈ లోక వెలుగుని నేను చూస్తున్నానని నాకు ఒక మాట గుర్తుకొచ్చిన వస్తుంది. ఎందుకంటే రేపు చెప్తే, ఎందుకంటే అందరూ ఉంటారు కదా, ఇవాళ ఒక్కళ్ళే చెప్తే బాగోదు, రేపు చెప్దామని అనుకుంటున్నా. సాక్ష్యం అనమాట. సరే, మరి మనందరం కూడా కుటుంబాల కొరకై ప్రార్థన చేసుకుంది. ఎందుకంటే మనం ఇంకా ముందు మరి ప్రార్థన అవసరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కుటుంబాల ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం కనుక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనని మీరు కూడా ఏం చేయాలంటే ఏకీభవించండి. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు 3 పేటల తాడు త్వరగా తెగిపోతుంది కదా. ఒక తాడు ఉందనుకోండి, ప్రతి ఒక్కరు నిలిమోకాలికి రండి. దయచేసి మనము ఉట్టుకు మౌనంగా ఉండటానికి రాలా. ఉదయం పూట వచ్చిన వాళ్ళు స్తోత్ర ప్రార్థనకి స్తోత్రం కూడా అన్నట్ల. పాస్టర్మ గారు అక్కడ ఉన్న వాళ్ళేనా, ఒక్కళ్ళేనా స్తోత్రాలు చెల్లించేది? మీరు స్తోత్రాలు చెల్లించరా? ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లించేటప్పుడు నోరు తెరవండి. మీ నోరు బాగుగా తెరవాలి. దాన్ని నింపేదను అన్నారు కదా. అది ప్రయాసతో మరి చలిగా అనుకోకుండా పాపం వస్తున్నారు కదా. వచ్చినప్పుడు మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో మరి అంటే 40 రోజులే దేవుడు మన మొర ఆలకిస్తాడని కాదు, కానీ దేవునిగా ప్రత్యేకంగా మనం ఒక 40 దినాలు ప్రతిష్ఠించుకుని ప్రతి కార్యాల గురించి కూడా ప్రార్థన చేస్తే మన ఆత్మీయంగా బలపడతాము. మన ప్రార్థన ఏదైతే కట్లతో ఉన్నాయో వాటన్నిటికి కూడా విడుదల కలిగిద్దనే ఉద్దేశంతో ఈ స్తోత్ర ప్రార్థన ఏంటంటే మనం బలంగా ఆత్మీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మరి యొక్క ప్రార్థన 40 రోజులు మరి ఉదయకాలము సాయంత్రకాలము జరగటానికి మరి దోహదపడితేనే ఆశపడుతున్నాం. అలాగే టీచర్ గారు వాళ్ళ మనవరాల గురించి ప్రార్థన చేసేటప్పుడు రక్షిత తనకి మైగ్రేట్ తలనొప్పితో ఉందంట. జ్ఞాపకం పెట్టుకోండి. టీచర్ గారి కుటుంబం గురించి చేసేటప్పుడు మైగ్రేట్ తలనొప్పితో బాధపడుతూ ఉంది. ఆ యొక్క తలనొప్పి నుండి దేవుడు విడుదలను దయచేయలాగున, మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున. అలాగే రమాదేవి గారి కుటుంబం గురించి అంటే నేను చెప్తాను, ఎందుకంటే మనం గూగుల్ మీట్లో ఇంత వివరంగా మనం రోజు చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. అందుకని రమాదేవి గారు కూడా ప్రార్థన అవసరం తెచ్చారు. మరి తనకి మంచి ఆరోగ్యము, వ్యాపారం కొరకు, సొంత గృహం కొరకు, అలాగే రిష్యాకులో మార్పు కొరకు, అలేఖ్యాకు మంచి ఆరోగ్యం. తను అమ్మ గర్భంతో ఉన్నది కదా, గర్భంతో ఉంది, మంచి హెల్దీ బిడ్డని దేవుడు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాము. సుష్మిత మరి అలాగే తనకు నాగేంద్ర తన భర్త తనకి సుఖమైన కాన్పు ప్రసవం జరగాలని, ఉద్యోగాల చుట్టూ కూడా దేవుడు వాళ్ళ ఉద్యోగాలు ఇరువురు భార్యాభర్తలు చేస్తున్నారు, కాపుదల కొరకు మరి
నాగేంద్ర తన భర్తను కూడా దేవుడు దర్శించి మారు మనసులోనికి దేవుని తెలుసుకున్నాడు కూడా. ప్రార్థన చేద్దాం అమ్మ. మళ్ళీ ప్రార్థన చెప్తానులే, ఒకసారి వివరంగా చదివితే. కాసిమని వాళ్ళ చుట్టాలు బంధువులు చేతి నరం కట్టయిందంట. అది కట్టుకొనలాగున తన భార్య భాగ్యలక్ష్మి, అక్షిత, అర్షన్ వాళ్ళ పిల్లల చదువుల్లోనూ వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కాసింబి ఈ ప్రాంతంలో ఏదైనా అద్దెకి ఇల్లు తీసుకునేటట్లు కానీ మరి స్థలం కానీ కొనుక్కునేటట్లుగా మందిరానికి దగ్గరలో ఉండాలని మరి తను ఆశపడుతుంది. మరి కాసింబి వాళ్ళ కుటుంబం గురించి చేసేటప్పుడు అది ప్రార్థన చేయండి. సాత్విక్ మరి డెంగ్యూ ఫీవర్తో మలేరియా కామెర్ల నుండి స్వస్థత కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, మరి భారం కలిగి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. మరి భూలక్ష్మి ప్రార్థన అవసరం ఇచ్చింది. 20 లక్షలు మొత్తం ఒక వ్యక్తి నమ్మించి తీసుకుంటాం జరిగిందంట. అతను మనస్సు మార్చి వారి డబ్బులు వారికి వచ్చేలాగున ప్రార్థన చేద్దాము. నరసింహ అంశాలు ఇస్తారు కదా, అదే ఇస్తాం. మేము రోజు గూగుల్ మీట్లు చేస్తాం, ఒకసారి చేస్తే అందరూ ఫిక్స్డ్ అయిపోద్ది అని. 4th ఇయర్ అన్ని సబ్జెక్టులు కూడా పాస్ అవ్వాలి. వెంకటేష్ డిగ్రీ 2nd ఇయర్ అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాలని, మరి వాళ్ళకి సొంత గృహం వచ్చేలా ప్రార్థన చేయమని, మాకున్న ఆర్థిక సమస్యలు మొత్తం తీరాలని, మరి శ్రీదేవి లివర్ ఇన్ఫెక్షను మరి టీవీ తగ్గిపోవాలని ప్రార్థన చేస్తాం, అది కూడా జ్ఞాపకం చేసుకోండి. రవితేజకు మంచి ఆరోగ్యం కొరకు, మరి సూర్యక్క వాళ్ళది వెంకటేష్, సురేష, రవితేజ మంచి ఆరోగ్యం కొరకు, చదువులో తోడుగా ఉండులాగున, వెంకటేష్ చేస్తున్న వ్యాపారం బాగా సాగాలని, సురేష చేస్తున్న వర్క్లో మిషను వ్యాపారము బాగా సాగాలని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా తీరిపోవాలని. అంటే ఇప్పుడు ఇవి పేరు ఇస్తాను, చదువుదురు కానీ చేదురు కానీ చెప్తాను గూగుల్ మీట్లో. శోభనా సహోదరి శోభ బండి మీద పడిందంట. మంచి స్వస్థత జరగాలని ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి కరుణాకర్ కూడా తగిలిందే. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన అందరూ స్తోత్రాలు చెల్లిస్తూ ఆకాశము చేతికి పైకెత్తి, అయా స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. అద్భుత కార్యములు చేయువాడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా అద్వితీయ దైవమానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎవరు సమీపించరాని తేజస్సులో వసిస్తున్నవాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడు 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 నిత్యము కొని ఆడబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రములు. ప్రభువా అయ్యా నీకు వందనాలు 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 చెల్లిస్తా ఉన్నాము స్వామి. చూచుచున్నవాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా అయ్యా జ్యోతిర్మయుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రార్థన ఆలకిస్తున్నవాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యూదా గోత్రము సింహమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. త్వరలో రాబోతున్న యేసయ్యా నీకు స్తోత్రాములు స్తోత్రాము 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 స్తోత్రం. ప్రార్థన మీకు ఇచ్చిన ప్రార్థన అవసరాలను బట్టి మీరు అక్కడ అందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా ఏకీభించండి. ప్రతి ఒక్కరు
స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. మహాగణుడ మహోన్నతుడ మహిమగల రాజా స్తోత్రం అయ్యా. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ రాత్రి కాల సమయమున నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏదైతే పని ఉందో నా తండ్రి అదంతయు జరుగునట్లు సహాయములు దయచేయండి నాయన. మీకే స్తోత్రములు నాయన. అయ్యా కరెంటు విషయంలోను, బండల విషయంలోను నాయన, లైటింగ్ విషయంలో నా తండ్రి, కబోర్డ్ల విషయంలో గొప్ప కార్యములు జరిగించండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి బిడ్డ గుప్పుళ్ళు ఇప్పడానికి సహాయములు దయచేయండి నా తండ్రి. మీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా మీకే వందనాలయ్యా. స్తోత్రములు నా తండ్రి. అయ్యా నూతన ఆత్మలు రావడానికి సహాయములు దయచేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా నాయన ఎంతో మంది నాయన నిన్ను ఎరగక నా తండ్రి నిత్య నరకంలో పడి ఉండగా నాయన వాళ్ళ మనోనేత్రములను వెలిగించండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా మీకే వందనాలు నా తండ్రి. అయ్యా నాయన మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా కుడికి గాని ఎడమకు గాని తొలగక నా తండ్రి. అయ్యా నాయన అయ్యా కడ వరకు నమ్మకస్తులుగా ఉండినట్లు సహాయములు దయచేయండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా పాస్టర్ గాని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా నాయన ఉపవాసం ఉండుచుండగా తండ్రి మంచి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా నాయన హృదయ వాంఛల్ని మీరు తీర్చండి నా ప్రభువా. అడుగు పెట్టుచున్న ప్రతి స్థలాన్ని మీరు దీవించండి. ఏడంతల ఆత్మన బిడ్డపై ఉంచండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. పరిచర్య నాయన అంతకంతకు ఎదుగునట్లు సహాయములు దయచేయండి నాయన. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. అయ్యా దేశాల రాష్ట్రాల్లో నాయన బిడ్డను బహుగా వాడుకోండి నా ప్రభువా. మీకే స్తోత్రములు. మీకే వందనాలు నా తండ్రి. అయ్యా నాయన హలీమా పాశ్రమ గాని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా బిడ్డ గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆశపడుచుంది నాయన. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రములు. మీ చిత్తమైతే నా తండ్రి జాబ్ రావడానికి సహాయములు దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయ్యా నాయన శయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకే మీకే స్తుతులు స్తోత్రములు నాయన. చదువుల్లో తోడుగా ఉండండి నాయన. బిడ్డకి దైవిక జ్ఞానాన్ని దయచేసి నాయన. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా నాయన కుటుంబం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి నాయన. మీకే స్తోత్రములయ్యా. అయ్యా పాశ్రమ గాని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని స్తోత్రములు నాయన. అయ్యా మీ గాయపడ హస్తంతో శిరస్సు నుండి సిరిపాదం వరకు మీరు ముట్టండి నా అయ్యా. ప్రతి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నారు నాయన తండ్రి. అట్లాంటి తల్లి గారిని ఇచ్చినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. మీకే స్తోత్రములయ్యా. మీకే వందనాలు నాయన. అయ్యా ఇస్మాయిల్ పాస్టర్ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన రేపు 8వ తారీఖు హాల్ తీసుకొని ఉండగా నాయన మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుటుంబాలుగా వచ్చులాగిన సహాయములు దయచేయండి నాయన. అయ్యా ప్రతి అవసరతను తీర్చండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. వారి పరిచర్య దీవించండి, ఆశీర్వదించండి స్తోత్రములు నాయన. అయ్యా చేయుచున్న ఉద్యోగాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. మీకే స్తోత్రములు నాయన. హసీన పాశ్రమ గాని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇచ్చినందుకే మీకే స్తోత్రములు నాయన. ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. చదువుల్లో తోడుగా ఉండండి నాయన. మీరు కంచి వేసి కాపుదల దయచేసి వాళ్ళకి అయ్యా నాయన సొంత మందిరానికి కావలసిన స్థలాన్ని మీరు అనుగ్రహించండి. వాళ్ళ హృదయ వాంఛల్ని మీరు తీర్చండి నా ప్రభువా. అయ్యా ఆగ్రహం చుట్టూ కూడా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా చంద్రమ్మ గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తల్లి గారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి నాయన. అయ్యా వారి కుటుంబం కట్టులాగున సహాయములు దయచేసి కుటుంబం అంతే మందిరంలో కనబడినట్లు సహాయములు దయచేయండి నాయన. ఆ బిడ్డల్ని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి నా ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా వాళ్ళ చేసిన చేతి పనులు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకే స్తోత్రములయ్యా. అయ్యా నాయన ఆగ్రహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి అయ్యా. ఎలమంది అంకుల్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా దూర ప్రయాణాలు చేయుచుండగా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వాహనం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి అయ్యా. పాప మాటిని బట్టి మీకు స్తోత్రములు
చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ప్రతి నొప్పి నుండి విడిపించండి నా ప్రభువా, మీకే స్తోత్రములు నాయన. అయ్యా మీ గాయపడ హస్తంతో శిరసు నుండి సిరిపాదం వరకు మీరు ముట్టండి నా ప్రభువా, మీకే స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి బలహీనతని తీసివేయండి నాయన, అయ్యా మీకే వందనాలు నా తండ్రి. అయ్యా కరుణాకరణ బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. బిడ్డ చేసిన పరిచర్ని మీరు దీవించండి నా ప్రభువా, మీకే స్తోత్రములు నాయన. అయ్యా చేయుచున్న చిన్నపాటి ఉద్యోగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా వారి హృదయాన్ని మార్చి నాయన ఆదివారం సెలవు ఇవ్వడానికి సహాయములు దయచేయండి తండ్రి, మీకే స్తోత్రములయ్యా. అయ్యా నాయన మరో కుమారుని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా బిడ్డ యవన కాలమందునుంది నా తండ్రి, తనకు కావలసిన జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా వివాహ విషయంలో కూడా గొప్ప కార్యం జరిగించండి నా ప్రభువా, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా ఎవరైతే బంగారు గొలుసు తీసుకొని ఉన్నారో నాయన వారు మనసులు మార్చి మీరు తిరిగి ఇవ్వడానికి సహాయములు దయచేయండి నాయన. అయ్యా బిడ్డలు సాక్షులుగా నిలవబెట్టుకోండి నా ప్రభువా, మీకే స్తోత్రములయ్యా. అయ్యా నాయన వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి. ఆ గృహం చుట్టూ అయ్యా నాయన సొంత గృహం కోసం బిడ్డలు ఆశపడుతుండగా ప్రభువా, అయ్యా సొంత గృహాన్ని బిడ్డలకి అనుగ్రహించండి నాయన. అయ్యా ఆ గృహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి, స్తోత్రములు నాయన. అయ్యా భిక్షంగాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా త్రాగుడు నుండి విడుదల దయచేయండి నా ప్రభువా, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా కుటుంబం అంతయు నాయన మందిరంలో కనబడినట్లు సహాయములు దయచేయండి నాయన, మీకే స్తోత్రములు నాయన, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా పార్వతాంటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఏదైతే బలహీనతగా ఉందో బలపరచండి నా ప్రభువా, మీకే స్తోత్రములు నాయన. మంచి ఆరోగ్యం తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మందిరానికి నడిపించిన తండ్రి మీ సాక్షిగా నిలవబెట్టుకోండి నా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా నాయన వారి భర్త గారిని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా మీ చిత్తమైతే నాయన మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వారికి ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా నాయన వారిని మీరు నిజమైన దేవుడని తెలుసుకున్నట్లు సహాయం దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. వారికి ఇచ్చిన మనవరాలను బట్టి మీకు స్తోత్రములు నాయన. వారు చేసిన ఉద్యోగాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా నాయన కుటుంబం అందరి మందిరంలో కనబడినట్లు సహాయములు దయచేయండి నాయన. అయ్యా నాయన వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేసి ఆ గృహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి నాయన, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా ప్రకాశ్ అన్నయ్యని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా చేయుచున్న వ్యాపారాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుటుంబం అంతయు ఆత్మీయంగా బలపడినట్లు సహాయములు దయచేయండి నాయన. వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి నా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా జ్యోతక కూడా మందిరంలో కనబడినట్లు సహాయములు దయచేయండి నాయన, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. పెద్ద బిడ్డ అల్లుడిని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా వారి గృహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి అయ్యా నాయన. ఐదుగురు బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా వారి వివాహ విషయాల్లో గొప్ప కార్యములు జరిగించండి నాయన. అయ్యా వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా గృహం చుట్టూ కూడా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి, మీకే స్తోత్రములు నాయన, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను సెలవిచ్చారు నాయన. అయ్యా మా ప్రార్థన విన్నపములు మీరు ఆలకించుచున్నాం నా తండ్రి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా ఆనందాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా సూర్యాసస్ నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి నాయన. ఆ బిడ్డను మీ సాక్షిగా నిలవబెట్టుకోండి నాయన, మీకే స్తోత్రములు నాయన. అయ్యా రమాదేవి అక్కను బట్టి మీకు స్తోత్రములు నాయన. మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తినిచ్చినందుకే మీకే స్తోత్రములు నాయన. అయ్యా వారి ఇరుగురిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి, మీకే స్తోత్రములు అయ్యా. అయ్యా పొలం వేసి ఉండగా నా తండ్రి 30 60 100 ఫలింపజేసి నాయన మంచి దిగుబడి వచ్చేలాగా సహాయములు దయచేయండి నాయన. వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఆ గృహం చుట్టూ కూడా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా కావేరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా చేయుచున్న చేతి పని మీరు దీవించండి, ఆశీర్వదించండి
ఆశీర్వదించండి నాయన. రాకపోకల మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీకే స్తోత్రములు, మీకే వందనాలు నా తండ్రి. అయ్యా సీన్ అన్నయ్యని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా అన్నయ్య గారు ఆత్మీయంగా బలపడి నా తండ్రి మందిరంకు వచ్చేలాగున సహాయములు దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా నాయన ఆటో కిరాయిలు మంచిగా వచ్చేలాగున సహాయములు దయచేయండి నాయన. ఆ వాహనం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా వారికి ఇచ్చిన ఇరుగురి బిడ్డల బట్టి మీకు స్తోత్రములు నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యం బలమును శక్తిని దయచేయండి నాయన. మీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా వారి రాకపోకలు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. మీకే వందనాలు అయ్యా. అయ్యా వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. వారి హృదయ వాంఛల్ని మీరు తీర్చండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. ఆ గృహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదలు దయచేయండి నా తండ్రి. మీకే స్తోత్రములు అయ్యా. అయ్యా రవణమ్మ అంటిని బట్టి మీకు స్తోత్రములు నాయన. తల్లి గారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చినందుకే మీకే స్తోత్రములు నాయన. చేసిన చేతి పని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. తల్లి గారి చుట్టూ మీరు కంచి వేసి కాపుదలు దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా మహాలక్ష్మిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా బిడ్డ గర్భఫలం కోసం ఆశపడుచుంది నాయన. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని సెలవిచ్చారు నా తండ్రి. అయ్యా గర్భాన్ని మీరు ముట్టండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. అయ్యా నాయన మగ బిడ్డ కోసం ఆశపడుచున్నారు నాయన. మీ చిత్తమైతే బిడ్డను దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా రమేష్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా నాయన ఆటో తోలకాలు మంచిగా వచ్చేలాగిన సహాయములు దయచేయండి నాయన. ఆ వాహనం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి. స్తోత్రములు నాయన. అయ్యా వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రములు నాయన. చదువుల్లో తోడుగా ఉండండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి అయ్యా. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా రాజీ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. బిడ్డ చేసిన చేతి పని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా వారి భర్తను మీరు మార్చండి నా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా వారి కుటుంబాన్ని మీరు కట్టండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా వారు చదువుతున్న చదువుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఆగ్రహం చుట్టూ కూడా మీరు కంచి వేసి కాపుదలు దయచేయండి నాయన. అయ్యా ఎంతమంది అయితే నా తండ్రి గర్భఫలాల కోసం బిడ్డలు ఆశపడుచున్నారో నాయన, వాళ్ళ ఆశను మీరు తీర్చండి నాయన. ఆ బిడ్డల గర్భాలను మీరు తెరవండి నా ప్రభువా. మీకే స్తోత్రములయ్యా. అయ్యా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి నా తండ్రి. అయ్యా మీకే స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయ్యా పద్మాంటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చినందుకే మీకే స్తోత్రములయ్యా. ప్రతి బలహీనత నుండి విడిపించండి నా ప్రభువా. మీకే స్తోత్రములు నాయన. అయ్యా వారి కుమారుని బట్టి మీకు స్తోత్రములు నాయన. సురేష్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏవైతే రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఉన్నాయో నా తండ్రి, యేసు నామములో అన్ని జరుగులాగున సహాయములు దయచేయండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా వారిని ప్రేమించిన భార్యను బట్టి మీకు స్తోత్రములు నాయన. చేసిన చేతి పని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా చంటి బిడ్డల చుట్టూ మీరు కంచి వేసి కాపుదలు దయచేయండి. వాళ్ళ అవసరతలు తీర్చి సహాయములు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా భవాని కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా వారు చేయించిన టిఫిన్ వ్యాపారాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. ఆ బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా వాళ్ళ అవసరతలు తీర్చి సహాయము దయచేసి ఆ గృహం చుట్టూ మీరు కంచి వేసి కాపుదల దయచేయండి నాయన. అయ్యా నమ్ముడు నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమేనని సెలవిచ్చిన దేవా. మీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా దుర్గాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా తన ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన.
తోడుగా ఉండండి అయ్యా అయ్యా. మంచి బలమును ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చినందుకే మీకే స్తుతులు స్తోత్రములు అవును నాయన. అయ్యా అయ్యా నాయన అరుణ్ గారిని మీరు మార్చండి నా ప్రభు. మీ చిత్తమైన మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అవును మీకే స్తుతులు ప్రభువా. స్తోత్రములు నాయన. అయ్యా వారికి ఇచ్చిన ఇరుగురు బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. తోడుగా ఉండండి. అయ్యా చిన్ననాటి నుండి నాయన మీ దైవిక జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. స్తోత్రాలు. అయ్యా అయ్యా స్థలం ఇచ్చి ఉండగా మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. అది రిజిస్ట్రేషన్ అవ్వడానికి సహాయములు దయచేయండి నా తండ్రి. అయ్యా, మీకే స్తుతులు నీకు స్తోత్రములు స్తోత్రాలు నాయన. అయ్యా. అయ్యా గృహం చుట్టూ కూడా మీరు కంచి వేసి కాపుదల దయచేయండి అయ్యా. కాపుదల దయచేయండి. అయ్యా అయ్యా వారి అమ్మ అందరూ నాన్న బట్టి మీకు మొరపెట్టండి. స్తోత్రములు నాయన. నోరు తెరవండి. అయ్యా నాన్నగారు త్రాగుడు నుండి విడుదల దయచేయండి తాగుడు నాయనా. నుండి మీకే విడుదల స్తుతులు దయచేయండి స్తోత్రములు అడగండి. నాయన. అవును. అయ్యా అయ్యా ఆ తల్లిదండ్రులు కూడా నాయన మీ మందిరంలో కనబడినట్లు సహాయములు దయచేయండి నాయన. మీకే అవునయ్యా. స్తోత్రములు నాయన. స్తోత్రం. అయ్యా గర్భిణీ స్త్రీలను బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి నాయన. సుఖమైన ప్రసవములను దయచేయండి అయ్యా. అయ్యా వాళ్ళకి మంచి ఆరోగ్యం బలమును శక్తిని దయచేయండి నా తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా దుర్గా వాళ్ళ పిన్ని గారిని మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి నాయన. అరుణా గారి పొలం అమ్ముడు పోవునట్లు సహాయములు దయచేయండి నాయన. అవునయ్యా. ఆ బిడ్డను కూడా మీరు సాక్షిగా నిలవబెట్టుకోండి నా తండ్రి. మీకే నిలబెట్టుకోండి. స్తుతులు స్తోత్రములు నా స్తోత్రం. తండ్రి. అయ్యా అయ్యా చిన్ని ప్రార్థన తప్పప్పులుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంత చేర్చి ఉండగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సహోదరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరొకరు గొలుసు తెగకూడదు. అందరు ప్రార్థన. స్తోత్రం స్తోత్రం అమ్మా, స్తోత్రం, అందరు నోరు స్తోత్రం, తెరవండి. స్తోత్రం, స్తోత్రం నాయన. మహాగణుడ మహోన్నతుడ గొప్ప దేవుడా కనికర సంపన్నుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన ఉదయం నుంచి నా ప్రభా ఇప్పటి వరకు కూడా ప్రభా మా పని బాట అంతట్లో మీరు తోడుగా ఉండి నా తండ్రి. అయ్యా ఈ సాయంకాలం నైవేద్య బలులో నా ప్రభా నాయన మా యొక్క విజ్ఞాపనలు నా ప్రభా మీ పాదముల చెంతకు చేరుస్తూ ఉండగా ప్రభా అయ్యా మీరు ఆలకిస్తున్నందుకు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ప్రార్థన అవసరతను నాయన మీరు ఆలకించండి ప్రభా. అయ్యా మీరే కార్యములు జరిగించండి ప్రభా. అయ్యా ప్రార్థన చేయటం మా వంతు, సహాయము చేయటం మీ వంతు కదా ప్రభా. మీరే సహాయము చేయండి ప్రభా. అయ్యా నాకంటే ముందుగా చేసిన ప్రతి ప్రార్థన అవసరతను నా ప్రభా మీరే నాయన జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా. అయ్యా మీ పాద సన్నిధికి నాయన ప్రతి అవసరతను చేర్చుకున్నారని నాయన నమ్ముతున్నాను తండ్రి. అయ్యా నేను చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా నాయన మీరు ఆలకించండి, సహాయం చేయండి. ఎక్కడైతే నా నామమును ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి ప్రార్థన మనములు నేను ఆలకిస్తానని నాయన వాగ్దానము చేసిన తండ్రి మీరు ఆలకించండి ప్రభా. మీరు ఆత్మరూపిగా నాయన మా మధ్య సంచరిస్తున్న దేవా మీకు స్తోత్రములు. శుద్ధాత్మ దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. భాగ్యలక్ష్మి అక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. తన భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తన భర్తకు మారు మనసు రక్షణ నాయన మీరు మరి ఆ మిరియాలు కూడా నుండి నా ప్రభా మరి పిడుగురాళ్ళ వచ్చి నాయన మీ సన్నిధానానికి చేరువగా ఉండడానికి నాయన బిడ్డ ఎంతో ఆశపడుతుంది. ఆశగల ప్రాణమును తృప్తిపరచమని ఎన్నో రోజులుగా నాయన మేము ప్రార్థిస్తూ ఉండగా నా ప్రభా అయ్యా మా ప్రార్థనను ఆయన దయతో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరే నడిపించి సహాయము చేయండి. అయ్యా మంజుని తన భర్తను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మరి అలాగే నా తండ్రి నాయన తన భర్తకి యాక్సిడెంట్ జరిగినప్పటికీ నాయన ఏ అపాయము లేకుండా నా ప్రభా మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయ్యా తన ఉద్యోగంలో నా తండ్రి మీరు తోడుగా ఉండి సహాయం మంజు కూడా నాయన ఎలర్జీ నుంచి నాయన విడుదల స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ గాయపడ్డ హస్తములతో ముట్టమని వేడుకుంటున్నాం అయ్యా. తనకిచ్చిన రక్షణను ప్రభువా అయ్యా కడ వరకు నమ్మకముగా కాపాడుకోవడానికి సహాయము చేయండి. పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తోత్రములు నాయన.
అయా వాక్యముతో నాయన అయా మేము సరిగా నడుచుకోవడానికి నాయన మా నడతలు బాగు చేసుకునే కృపను మీరు దయచేయండి. అయా తేజాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా 10th క్లాస్ ఎగ్జామ్స్ నాయన మరి అయా ప్రిపేర్ అవుతూ ఉండగా ప్రభా మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి. మంచి ర్యాంక్ రావడానికి కూడా మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మనోజ్ని తన భార్యను అయా వారి ఇరువురిని ప్రేమించిన బిడ్డను బట్టి మీకు స్తోత్రములు నా ప్రభువా. అయా వారికి కూడా మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని మీరు అనుగ్రహించండి. అయా మనోజ్ చేస్తున్న ప్రతి ఉద్యోగంలో కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. భార్య భర్తలు ఇరువురికి మారు మనసు రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా కుటుంబం అంతటి చుట్టూ మీ కంచె కాపుదల మీ సన్నిధి నుంచి సహాయం చేయండి తండ్రి. అలాగే కారమిల్లి రావడం మాటని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నాగేశ్వర అంకుల్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నాయన అంకులకు కూడా మారు మనసు రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యములు జరిగించండి ప్రభువా. అయా తన కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, కోడలను బట్టి మీకు స్తోత్రములు నాయన. మనవ సంతానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారందరి చదువుల్లో మీరు తోడుగా ఉండి మంచి ఉద్యోగాలు రావడానికి సహాయం చేయండి. అయా కూతుళ్ళకు మంచి ఆరోగ్యమునివ్వండి, అల్లులకు మంచి ఆరోగ్యమునివ్వండి. ప్రతి ఒక్కరు నా ప్రభువా మీ సన్నిధానములో నాయన అయా మీరు నిజ దేవుడని గుర్తెరిగి నా ప్రభువా అయా మారు మనసు రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా అలాగే వెంకటేష్ నాయన అయా మరి వేరే ఉద్యోగానికి నాయన అప్లై చేసుకొని ఉండగా ప్రభువా అయా మీరే ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించి సహాయం చేయండి ప్రభువా. మీ చిత్తం ఏమైనదో బిడ్డ పట్ల మీరు జరిగించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన వాసు జ్యోతి విషయంలో కూడా నాయన మీరే కార్యమును జరిగించండి ప్రభువా. అయా భార్య భర్తలు ఇరువురికి నాయన మీ చిత్తం అయితే నా ప్రభువా సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ చిన్న బిడ్డను చూసైనా ప్రభువా నాయన వారి ఇరువురు నా ప్రభువా నాయన తగ్గిన తండ్రి అయా సమాధాన పడినట్లు మీరు సహాయము చేయండి ప్రభువా. అయా మరి నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయా నవ్య శ్రీనివాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇరువురి భార్య భర్తల సమాధానం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా అయా భార్య భర్తల మనసు మార్చండి నాయన. వారికి నాయన సమాధానమును దయచేయండి నాయన. వారు వ్యతిరేకమవడానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభా. అయా అలాగే నాయన అయా రామును నాయన పావనిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి నాయన తన వారి ఇరువురికి మంచి ఆరోగ్యములు ఇవ్వండి ప్రభా. అయా మీకే వందనాలు, స్తోత్రములు ప్రభా. సాత్వికను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా మీ సన్నిధానంలో మొరపెడుతూ ఉండగా నా ప్రభా బిడ్డ పక్షమును నాయన మీరు ఉండండి. అయా బిడ్డకు నాయన డెంగ్యూ, మలేరియా అలాగే కామెర్లని నాయన మరలా రిపోర్టు వచ్చి ఉండగా నా ప్రభా అయా చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ కామెర్లు జ్వరము నుండి నాయన మీరు ముట్టండి ప్రభువా నాయన. అయా ఎప్పటికీ నాయన ఒకసారి డెంగ్యూ జ్వరం వచ్చి ఉండగా నా తండ్రి నాయన అయా బిడ్డను జ్ఞాపకం చేసుకో అయా మీరు స్వస్థతనిచ్చిన దేవా మీకు స్తోత్రములు. మా ప్రార్థన ఆలకిస్తున్న వాడా మీకే వందనాలు చెల్లిస్తున్నా నాయన. అయా ఎన్నో గొప్ప కార్యములు నాయన మా పట్ల చేస్తున్న దేవుడవు నాయన. అయా బిడ్డ పట్ల మీరు కార్యమును జరిగించండి ప్రభువా. అయా తల్లిదండ్రులు చేసిన దోషము నాయన బిడ్డల పైకి వస్తుందని మీ లేఖనాలు తెలియచేస్తుండగా ప్రభువా అయా తెలిసి చేసినా తెలియక చేసిన నాయన ఆ తల్లిదండ్రుల దోషమును నాయన ఆ బిడ్డల పైకి రాకుండా నా ప్రభువా నాయన అయా తల్లిదండ్రుల దోషమును నాయన మీరు తప్పించమని వేడుకుంటున్నా తండ్రి. మీకు స్తోత్రములు. అయా చిన్న బిడ్డను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆ బిడ్డను కూడా నాయన చిన్ననాటి నుండి నాయన మీ కంచె కాపుదల నుంచండి, సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె నుంచండి. అయా రాముకు పావనికి కూడా నాయన మారు మనసు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే హలిమక్కని నాయన అన్నయ్యని కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ చేతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అక్కడ కాళ్ళ నొప్పుల నుండి మీరు స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నా. మంచి ఆరోగ్యం ఇవ్వండి నా ప్రభువా. అయా ఆత్మీయ జీవితంలో ఇంకా నా ప్రభు మీ సన్నిధానంలో పరిచర్యలో నా ప్రభువా అయా మీరు వాడబడినట్లు సహాయము దయచేయండి. అలాగే అన్న ఇక్కడ మంచి ఆరోగ్యం ఇవ్వండి నా ప్రభువా. అయా తను కూడా నా ప్రభువా నాయన అయా మీ సన్నిధానం నడిపించండి నా ప్రభువా.
అయా అయా మూర్ఖముగా ఉండకుండా నా తండ్రి నాయన మీరే నిజ దేవుడని గుర్తెరిగి నా తండ్రి నాయన అయా మారు మనసు రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. మరి వ్యాపారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నాయన మరి ఆ షాపులో నా తండ్రి ప్లాట్ఫామ్ కట్టుకోవడానికి సహాయం దయచేయండి. అయా మరి ఒక ట్రాక్టర్ కొనుక్కోవడానికి కూడా మీరు కృపను అనుగ్రహించండి. కొనుక్కొని ఉంటే ఆ వాహనం చుట్టూ మీకు కంచె నుంచమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు పరిశుద్ధాత్మదేవ, మీకే వందనాలు. అయా అమ్మను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా గుండె బలహీనత నుండి నాయన అయా మీరు బలపరచండి నా ప్రభువా. గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు నా తండ్రి నాయన. అయా తల్లి వృద్ధాప్యంలో ఉండి ఉండగా నా ప్రభువా అయా అయా ఈ లోక శక్తి చేత బలము చేత కాదు కానీ ప్రభువా అయా కేవలం మీ ఆత్మ ద్వారానే నాయన మీరు కార్యమును జరిగించండి నాయన. స్వస్థతను జరిగించండి ప్రభువా. అయా మీ రక్త ప్రోక్షణ నాయన అరికాలు మొదలుకొని శిరస్సు వరకు నాయన అయా తల్లిని నాయన ప్రోక్షించమని వేడుకుంటున్నా తండ్రి. మీకు స్తోత్రములు. కొడుకులు కోడల కొరకు ఎంతో ప్రయాసతో నా ప్రభు కన్నీరు విడుస్తూ నాయన అయా మీ సన్నిధానంలో గోజాడుతూ ఉండగా నాయన మీరే కార్యమును జరిగించండి, సహాయము చేయమని వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నాయన మారు మనసు రక్షణ దయచేయమని వేడుకుంటున్నా. అలాగే నాయన రమణమ్మ అంటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా తన కాళ్ళ వాపు నుండి మీరు విడుదల దయచేయండి, స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. అలాగే నాయన దివ్యని శ్రీకాంత్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా శ్రీకాంత్కు మారు మనసు రక్షణ మీరు దయచేయండి. ఆ విగ్రహారాధన నుండి నాయన కుటుంబం అంతటిని విడిపించండి ప్రభువా. విగ్రహారాధన బహుఘోరమైన పాపము కదా ప్రభువా. అయ్యా మీరే వారితో మాట్లాడండి నాయన. అయ్యా దివ్య చేస్తున్న ప్రతి ప్రార్థన నాయన కుటుంబంలో కార్యమును జరిగించండి నాయన. హర్షవర్ధన్ కూడా నా ప్రభువా ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. ఆ బిడ్డ పట్ల నాయన మీ ప్రణాళిక ఏమై ఉన్నదో నా తండ్రి. ఎన్నో అడ్డంకులు నాయన సాతాను వేసినప్పటికీ కూడా ప్రభువా మీరే నాయన ఆ బిడ్డ పక్షము నుండి నా తండ్రి నాయన అయ్యా అయ్యా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభు. అందరూ బట్టి మీకు స్తోత్రములు. ఆ బిడ్డను కూడా ప్రభువా మీరు పరిచర్యలో నాయన బహుబలముగా మీరు వాడుకొని సహాయము చేయండి తండ్రి. మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు. బిడ్డ చదువు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా నాయన రాకపోకల్లో క్షేమాన్ని ఉంచండి. బిడ్డను మీరే సాక్షిగా నాయన మీరు నిలబెట్టి సహాయం చేయండి. అరుణను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తనకిచ్చిన 3 బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆ కుటుంబానికి నాయన మీరే నాయకుడుగా ఉండి నా తండ్రి నాయన మీరే తోడుగా ఉండి నాయన ఆ కుటుంబాన్ని ఏ విధముగా నడుపుకోవాలో నా ప్రభువా. అయా అరుణకు మంచి జ్ఞానమునివ్వండి నా ప్రభువా. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నట్లుగా నా తండ్రి నాయన ఆ కుటుంబాన్ని ఎట్టి రీతిగా కట్టుకొని నాయన బిడ్డలకు నాయన మంచి మాటలు నాయన అయా జ్ఞానముతో నేర్పడానికి సహాయం చేయండి. అయా మన నాయన తనకున్న లోటును నాయన మీరే తీర్చి సహాయం చేయండి. మీకు స్తోత్రములు ప్రభువా. అది మేమైతే ఎవరము తీర్చలేని లోటు ప్రభువా. మీరే మీ వాక్యముతో నాయన బలపరచండి. మనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ధైర్యమును కోల్పోక నా ప్రభువా మంచి ధైర్యముతో నింపి సహాయం చేయండి. అయా 3 బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నాయన మంచి ఆరోగ్యమునివ్వండి. ఉన్న బలహీనత ఏమై ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మీరే స్వస్థతను దయచేయండి. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతను నాయన ప్రతి అంధకార చీకటి శక్తులను నాయన మీ నామములో లయమైపోవడానికి సహాయము చేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు. ఆ చీరాల్లో ఏదైతే వారికి రావాల్సిన నాయన ఆయా స్థలము పొలం ఉన్నదో నా ప్రభువా వచ్చిన ఆయన మంచి రేటు గమ్ముడు పోనట్లు మీరు సహాయమును దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు చెల్లిస్తున్నా నాయన. అయా శిరీష తేజస్విని నాయన వారు నాయన మంచి గర్భఫలాలను ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డల చుట్టూ మీకు కంచెను వేయండి నాయన. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు నాయన. నాకు మన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం
చేసుకోండి ప్రభువా. అయ్యా తను చేస్తున్న ఉద్యోగంలో నాయన మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో మీరు క్షేమాన్ని ఉంచమని వేడుకుంటున్నా తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. అన్నయ్యని బట్టి మీకు వందనాలు ప్రభువా. అన్నయ్యని కూడా నాయన సంపూర్ణంగా నాయన మీ మందిరానికి నడిపించి నాయన తనకు కూడా మారు మనసు రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా భార్యకు ఒక దేవుడు, భర్తకు ఒక దేవుడు కాదు కానీ ప్రభువా. అయ్యా నేను నా కుటుంబం యెహోవాను సేవించదమన్నట్లుగా ప్రభువా కుటుంబం అంతా మీ సన్నిధానంలో కనబడినట్లు సహాయము చేయండి. అయ్యా మీ చిత్తం అయితే తనకు నాయన మరి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా మీరు అనుగ్రహించి సహాయము చేయండి నాయన. అయ్యా చరణ్ నాగలక్ష్మి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మరి నాగలక్ష్మికి థైరాయిడ్ నుండి మీరు విడుదల దయచేయండి. మంచి స్వస్థతనివ్వమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా మరి కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండగా ప్రభువా బిడ్డ చుట్టూ మీ కంచె నుంచండి నాయన. యవ్వన కాలంలో ఉండగా నా ప్రభువా అయ్యా మీ వాక్యముతో నాయన బిడ్డలను నాయన మీరు కాపాడండి నాయన. అయ్యా లోకములో పడిపోక నా ప్రభువా మీరే తోడుగా ఉండండి నాయన. దినములు చెడ్డవి గనుక నా ప్రభువా బిడ్డల చుట్టూ మీ కంచె నుంచమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రములు. చరణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మరి నాయన చరణ్ కూడా నాయన మందిరానికి రావడానికి సహాయము తల్లిదండ్రులకు లోబడి నా ప్రభువా భయభక్తులు కలగడానికి సహాయము తల్లిదండ్రికి నాయన ఎదురు మాట్లాడకుండా నా తండ్రి బిడ్డ లోబడి విధేయుడు అగడానికి సహాయం మీరే ఆ బిడ్డతో మాట్లాడండి. బిడ్డ పట్ల మీ కార్యమును జరిగించండి. మీరే సహాయమును చేయండి. ఇప్పటికే నాయన నడిపిస్తున్నారు ప్రభువా. ఇంకా నాయన సంపూర్తిగా నాయన మీ పరిచర్యలు ఆ బిడ్డను నాయన బహుబలముగా వాడుకోనండి నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అరసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలకు మాటలు వచ్చినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మరి వినికిడి లోపాన్ని కూడా నాయన మీరే తీసివేయండి ప్రభువా. ఆనాడు నాయన మోగా చెవుడు పట్టిన దయ్యం పట్టిన వాడిని నాయన మీరు బాగు చేసినట్లుగా నా తండ్రి నాయన తనలో పని చేస్తున్న ప్రతి దురాత్మను నాయన మీ నామముల పారద్రోలమని వేడుకుంటున్నాం. మీకే స్తోత్రములు నాయన. మీ యొక్క నామములో బంధించండి ప్రభువా. మీరే నాయన కుటుంబం పట్ల కార్యమును జరిగించి సహాయము చేయండి. బిడ్డను నాయన మీరే నా తండ్రి నాయన చిన్ననాటి నుండి నాయన మీ మందిరంలో ఎదిగి నాయన గొప్ప సాక్షిగా నాయన మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. సత్యవతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా అలాగే నా తండ్రి శారాను నాయన తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి ఏదైతే తన భర్తకు నాయన అనారోగ్యముగా ఉందో నా తండ్రి నాయన మీరే స్వస్థతను దయచేయండి తండ్రి. స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ తన కొడుకులు కోడళ్లను అయ్యా మనవలను మనవరాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే కార్యమును జరిగించండి. వారందరినీ నాయన మీ సన్నిధానానికి నడిపించి మీరే కార్యమును జరిగించి వారికి మారు మనసు రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా సారా మరి ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉండగా ప్రభువా వీడకు మంచి ర్యాంక్ రావడానికి సహాయం చేయండి. అయ్యా మరి ఎగ్జామ్ రాస్తూ ఉండగా నాయన మంచి జ్ఞానముతో నింపి కృపను అనుగ్రహించండి. అలాగే రమాదేవి వంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. కృపగల రాజా మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఆంటీకి నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థతను దయచేయండి ప్రభువా. అయ్యా మరి నా తండ్రి తన బిజినెస్ లో కూడా ప్రభువా మీరే నాయన అంచెలంచెల ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడకు నాయన సంపూర్ణమైన నాయన ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. బిడకు విటమిన్ లోపం బి లోపం ఉండి ఉండగా ప్రభువా అయ్యా మరి మెడిసిన్ వాడుతూ ఉండగా నా తండ్రి నాయన ఆ బిడకు నాయన మరి ఆ మెడిసిన్ పని చేయనట్లు మీరు కార్యమును జరిగించండి తల్లి. విశ్వాసమును బట్టి నా ప్రభువా అయ్యా బిడను బాగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. బిడకు కూడా నాయన మంచి జ్ఞానమునివ్వమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. అయ్యా వారందరూ మాకు దూరముగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా మీకు సమీపస్తులై ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. మీరే నాయన వారి చుట్టూ నాయన మీ కాపుదలను నాయన మీ దూతలను కావలించమని వేడుకుంటున్నాం.
అలాగే అలేఖ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన గర్భం చుట్టూ మీ కంచెను ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా మంచి సుఖమైన ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి. తన భర్త ఉద్యోగ విషయంలో నాయన మీరు తోడుగా ఉండండి. తన భర్తతో కూడా మీరు మాట్లాడండి నా ప్రభువా. అయ్యా వారి కుటుంబాలన్నిటికీ నాయన మారు మనసు రక్షణ మీరు దయచేయండి ప్రభువా. ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రభువా రక్షణ లేకపోతే నాయన అయ్యా మా ప్రయాసం అంత వ్యర్థమే కదా ప్రభువా. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేయండి. సుస్మితని తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సుస్మిత కూడా నాయన మంచి సుఖమైన ప్రసవాన్ని వారు ఏ బిడ్డనైతే అనుకుంటూ ఉన్నారు నా ప్రభువా వారు ఆ నాయన కోరికను సిద్ధింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు. వారి ఇరువురు ఉద్యోగ విషయంలో నాయన మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో క్షేమాన్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. అయా ప్రతి కుటుంబము చుట్టూ నాయన మీ కంచెను కాపుదలను మీ సన్నిధి మీ కృపను తోడుగా ఉంచి నాయన ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే వారి కుటుంబ అవసరతలు మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యలు నాయన అయా సమాధానముని మీరే కలుగ చేయండి. మీరే సమృద్ధిగా నాయన వారి అవసరతలు తీర్చి మీ నామ మహిమైశ్వర్యములో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. సహోదరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినందుకే దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 నాయన. సర్వశక్తి మంతుడా గొప్ప దేవుడా నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు. వాక్య రూపమైన తండ్రి నీకు వందనాలయ్యా. మా మధ్యకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడు అయిన దేవుడో తండ్రి మహోపకారములు చేయవాడు నాయన. అయ్యా నా తండ్రి నాయన నీ నోరు బాగా తెరుము దాన్ని నింపెదనని సెలవిచ్చిన తండ్రి మీ స్తోత్రం నాయన. అయా మా యొక్క హృదయములు నాయన అయా మా నోటిని ప్రభువా నీ వైపు ఎత్తుకొని ఉన్నాం తండ్రి. అయా నీ బిడ్డలు చేసిన ప్రార్థన నాయన నీవు ఆలకించి ఉన్నావు నమ్ముతున్నాను ప్రభువా మీ స్తోత్రాలు నాయన. అయా నేను ప్రార్థన కూడా మీరు ఆలకించండి ప్రభువా. అయా నా తండ్రి నీ స్తోత్రాలు నాయన. అయా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా స్తోత్రాలు. అయా గోపిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన. వారికి రక్షణ భాగ్యం దయచేయండి నాయన. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా స్తోత్రం. అయా నా తండ్రి నీకు వందనాలయ్యా. అయా సామ్రాజ్యం జ్ఞాపకం చేసుకో తండ్రి మీ స్తోత్రాలు. అయ్యా వారు ఇల్లు కట్టుకోవాలనుకుంటుండగా ప్రభువా అయా నా తండ్రి సహాయం దయచేయనైనా వారిని మీరు దీవించండి నాయనానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా రాజేష్ సాగర్ రత్నకుమార్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసి ప్రభువా వారి అవసరతలు ఏమున్నట్టు ప్రభువా వారికి మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా భూలక్ష్మి అక్కడ ప్రభా అన్నయ్యను జ్ఞాపకం చేసుకోయ్యా. వారి ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేయనైనా. వారు చేస్తున్న పని బాటలు మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నరసింహను వెంకటేష్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా నీ బిడ్డలకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చడానికి సహాయం దయచేయనైనా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే ప్రభువా స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నాయన అలానే ప్రభు కోటమేశ్వరి గారిని ప్రభు రామనామను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ బిడ్డ ప్రభు నా తండ్రి నా బిడ్డను స్వస్థపరచండి నాయన. వారికి ఏ అనారోగ్య బలహీనతలు ఉన్నా ప్రభు తీసివే నాయన. వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీ స్తోత్రాలు. నీ బిడ్డలు ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి ప్రభువా మీ స్తోత్రాలు. అయ్యా మణికుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మీ స్తోత్రం. నాయన ఎవరికి ఎవరు సరైన వారో నీకు తెలుసు ప్రభువా. అయ్యా నీ బిడ్డకు నా గుణవతి అయిన భార్యను మీరు సిద్ధపరిచినైనా నీవు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు వివాహము ఘనంగా జరిగించండి నాయన. ఆ బిడ్డకు రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా మీ స్తోత్రాలు నాయన. అయ్యా మహాలక్ష్మిని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డకు ఆపరేషన్ జరిగింది ప్రభువా.
అయా నా తండ్రి వారికి మంచి ఆరోగ్యము దయచే ప్రభువా మీ స్తోత్రం. అలానే ప్రభువా నేను రమేష్ మందిరానికి రావడానికి సహాయం చేయండి అయ్యా. అయా నా తండ్రి రమణమ్మను రాజీని ప్రభువా వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా రమణమ్మను కూడా మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీ స్తోత్రములు. వారి అవసరతలన్నిటిని మీరు తీర్చండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి భార్య బిడ్డలను ప్రభువా వారి పాడి పంటలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీ స్తోత్రాలు. అలానే ప్రభు కోటేశ్వరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ బిడ్డ స్థలం అమ్ముడు పోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆ బిడ్డ ఎంతగానో బాధపడుతుంది నాయన, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ స్తోత్రం నాయన. ఇదిగో తనకి ఇచ్చిన బిడ్డలను ప్రభు మీకు జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా ఎంతో వేదన చెందుతుంది నాయన. ఆ బిడ్డ కూడా పాలు చక్కగా తీసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ స్తోత్రం. బాలనామగమన గారిని జ్ఞాపకం చేసుకోయ్యా. తన మనవడు కూడా ప్రభు నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించండి నాయన. ఆ బిడ్డ కూడా చక్కగా ఫోన్ చేసి ప్రభు మాట్లాడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభు. ఆమె స్తోత్రములు. అలానే ప్రభు కాశీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి పిల్లల గౌష్య వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీరే ఘనంగా జరిగించండి ప్రభు. ఆ బిడ్డకు సరైన వరుణ్ మీరు పంపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా గుర చేసే పనిలో కూడా అయ్యా మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ స్తోత్రాలు. అలానే ప్రభు శిరీషాను వెంకటేశ్వరరావు ప్రభు మహోన్యాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రాలు. వారి అవసరతలు ఏమున్నప్పటికీ ప్రభువా యేసు నామములో వారి అవసరతలన్నీ తీర్చబడును గాక, వారికి రక్షణ భాగ్యము కలుగును గాక ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలానే ప్రభు గోవిందరావు గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను. వారి అమ్మాయి మణి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి నాయన. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి అక్కలన్నిటిని మీరు తీర్చండి నాయన. నీకు స్తోత్రాలు. అలానే ప్రభు అన్న తండ్రి నాయన సుశీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాధవి మేఘనాథ్ ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కూడా గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించండి నాయన. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ స్తోత్రం. అలానే ప్రభు సుశీల నాగేంద్ర ప్రభు వెంకటేశ్వర గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి అయ్యా. వారి అవసరతలన్నిటినీ యేసు నామములో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ స్తోత్రాలు. అయ్యా లక్ష్మమ్మకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా కోటేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఆ గుండెల ఇన్ఫెక్షన్ మీరు తొలగించండి నాయన. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. మీ స్తోత్రం నాయన. స్వస్థపరిచే యెహోవా నేను సెలవిచ్చిన దేవా, నీ బిడ్డను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ స్తోత్రాలు. అలానే ప్రభు జ్యోతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చండి ప్రభు. వారి కుటుంబానికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ స్తోత్రాలు. అలానే ప్రభు మార్తమ్మ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబానికి రక్షణ దయచేయండి అయ్యా. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి నాయన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రాలు అయ్యా నాయన. అయ్యా భూలక్ష్మి వాళ్ళ అన్నయ్య రాఘవ్ గారు జ్ఞాపకం చేసుకో ప్రభు. వారు టిఫిన్ పెట్టుకోవడానికి నా స్థలం కోసం నాయన ఎదురు చూస్తూ ఉన్నారు అయ్యా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతలన్నిటినీ ప్రభువా మీరు తీర్చండి ప్రభువా. స్తోత్రాలు నాయన. మేము ఎవరి కొరకైతే ప్రార్థన చేసి ఉన్నామో ప్రభువా ఆ ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధికి చేరబడి ఉన్నామని నమ్ముచున్నాం నా తండ్రి. నీకు స్తోత్రాలు. వీరందరికీ కూడా గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రాలు. మీరందరూ కూడా ప్రభువా నాయన అయ్యా నీతో అంటు కట్టబడి
నీలో ఫలించి అభివృద్ధి పొందే భాగ్యం దయచేయండి అయా. నా తండ్రి మందిరంలోని ప్రభు నా మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం అయా. నీ బిడ్డలు నీ మాటలు వినేవారిగా తండ్రి అయా, నీ రక్షణ ప్రభు వారు అనుభవించేవారిగా ఉంచండి ప్రభు. స్తోత్రాలు. వారి పాడి పంటలను ప్రభు, వారు చేస్తున్న ఉద్యోగములను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ప్రభు నా తండ్రి నాయన నీ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి పొందుకొని నాము తండ్రి ఆమేన్. సహోదరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేయాలని దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమా నిన్ను స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్. మారావండి నా జీవితాన్ని మధురముగా మార్చి నన్ను గడిచినావు. మారావండి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. నీ ప్రేమ శక్తి నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాడు భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాడు భయము లేదన్నావు.
నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసునిగా వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా వేలు యోసించగా, కృపతలంచగా వేలు యోసించగా నా గలవా నిన్ను స్తుతించగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా స్వరమతి, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా. యేసు నామములు శక్తి దాగి ఉన్నది, యేసు నామమునే స్వస్థత, యేసు నామ విడుదల, యేసు నామమే రక్షణ, యేసు నామములే మారు మనసు, యేసు నామము శక్తి గల నామము, యేసయ్య నామము పైన నామము, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అమ్మ భూలక్ష్మి రాణి వాళ్ళ కొరకు, శైలజ వాళ్ళ కొరకు, నిర్మల వాళ్ళ కుటుంబం కొరకు స్తోత్రం స్తోత్రము స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడా ప్రేమమయుడా మీకే స్తోత్రములు వందనాలయ్యా, సర్వశక్తిమంతుడు అయ్యా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవా మీకే స్తోత్రములు వందనాలయ్యా. అయ్యా అయ్యా గొప్ప దేవుడు అయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు. నీ పాదాల కింద దుమ్ము ధూళి లాంటి వాళ్ళు ఏ పాటి వాళ్ళు నాయన మీకే స్తోత్రము నాయన. ఇద్దరు ముగ్గురు కూడి మీ నా నామంలో ప్రార్థించగా నాయన వారి మధ్యలో ఉంటానన్న దేవ మీకే స్తోత్రములు వందనాలయ్యా. అయ్యా రాణిని జ్ఞాపకం చేసుకోండి నాయన, సర్వశక్తిమంతుడా నాయన, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. తన కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి. హనుమంతరావుని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. తను చేస్తున్న వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి నాయన. కొక్లెండర్ నాయన రిపేర్లు రాకుండా నాయన బాగా బాడిగలు రావడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు వందనాలు నాయన. అయ్యా అయ్యా నాయన ఆ బండ్లు ఆగిపోయిన బండ్లు కూడా అమ్ముడు పోవటానికి సహాయం దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు వందనాలయ్యా. వాళ్ళ కుటుంబం చుట్టూ మీ కంచె ఉంచండి తండ్రి. వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీకే స్తోత్రములు నాయన. వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పెద్ద కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. మీకే స్తోత్రములు నాయన. అరికాల నుంచి సిరిపాదం వరకు తాకండి. ఎలాంటి బలహీనత ఉంటే నాయన బలపరచండి తండ్రి. మీకే స్తోత్రములు. చిన్న కుమారుని కూడా జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. తనకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. రాకపోకల్లో తోడుగా ఉండండి. ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి సహాయం చేసి ఆ కుటుంబం అంతా నీ సన్నిధానంలో నిత్యం కనబడలాగా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలయ్యా. అయ్యా శైలాజ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తనకు మంచి ఆరోగ్యం దయచేయండి. తన భర్త గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళ అప్పులన్నీ తీరిపోలాగా సహాయం దయచేయండి నాయన. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి. వాళ్ళకి ఇచ్చిన 2 బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పెద్ద కుమారుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి నాయన. అంచెలంచెలుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా మీకే స్తోత్రములు నాయన. ముఖ్యంగా రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరే తోడుగా ఉండండి తండ్రి. మీకే స్తోత్రములు నాయన. అయ్యా చిన్న కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. తన చదువుల్లో తోడుగా ఉండండి నాయన. బీటెక్ అన్ని సబ్జెక్టులు పాస్ అవటానికి సహాయం దయచేయండి. తన రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. తన హాస్టల్ చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలయ్యా. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె ఉంచండి తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలు ఆయన. అయ్యా మల్లేశ్వర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తను చేస్తున్న వ్యాపారంలో తోడుగా ఉండండి. వెంకటేశ్వరులను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా కొక్లేండ్రు నాయన బాగా నడవటానికి సహాయం దయచేయండి నాయన. తనకి ఇచ్చిన 3 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా 2 కుమార్తెలు హాస్టల్లో ఉండుచుండగా నాయన చదువుల్లో రాకపోకల్లో ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా చిన్న కుమారుడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తను చదువుతుండగా నాయన హాస్టల్లో తోడుగా ఉండండి. వాళ్ళ రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. మీకే స్తోత్రములు, వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా వాళ్ళన్నిటి విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మీకే స్తోత్రములు, వందనాలయ్యా. నాకు ఇచ్చిన ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేయాలన్న దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 తండ్రి. మహాగణుడ మహోన్నతుడ శ్రీమంతుడ ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరిని కూడా సజీవ లెక్కలో ఉంచిన ఆయన ఈ సాయంకాలం 7 గంటల ఆరాధనలో మేమందరం పాల్గొన్న ఆయన మీ సన్నిధిలో మొరపెట్టుకుని ఎట్టి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. మాకు ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి మీకు మరొక్కసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రావులమ్మ కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాగేశ్వరరావు కుమార్ మనసు రక్షణ దయచేయండి. వారి పని పాటల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే వారిద్దరిని నాగేశ్వరరావు కుమార్ మనసు రక్షణ దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన 4 బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్యోతిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డకు మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. భర్తను కోల్పోయి ఉండగా ఆదరించండి, ఓదార్చండి అయ్యా. దిగులు చింత వేదన తీసివేయండి నా ప్రభు నాయన. తను డ్యూటీకి వెళ్ళొస్తుండగా రాకపోకలో క్షేమం దయచేయండి అయ్యా. బ్యాంకులో నాయన పని చేస్తుండగా నాయన ఎలాంటి నాయన జ్ఞాపక శక్తిని దయచేసి సమస్యలు రాకుండా మీ సన్నిధిని తోడుగా ఉంచి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. తను ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. జాన్ వెస్లీని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. బిడ్డ ఇంటర్ 2nd ఇయర్ చదువుతుండగా తర్వాత ఏం చదివించాలని బిడ్డ ఆలోచిస్తుంది నాయన. మీ చిత్తం ఏదైతే ఉందో మీ చిత్తాన్ని జరిగించి ఆ బిడ్డ ఏదైతే చదవాలందో ఆ బిడ్డ చదువులో మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. స్టీఫెన్ పాల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ బిడ్డకు మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. చదువు పట్ల ఆసక్తిని కలుగజేసి నాయన బిడ్డ చక్కగా చదువుకొని
రాకపోకలో క్షేమం దయచేయండి అయ్యా. వారి స్థలం అమ్ముడుపోయి నాయన మంచి గృహాన్ని కొనుక్కోవాలని ఆశపడుచుండగా మీరే సహాయం చేసి గృహాన్ని కొనిపెట్టి సహాయం చేయమని వేడుకొంచున్నాం నా తండ్రి. ఆ కుటుంబం చుట్టూ బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి కాపాడి రక్షించమని ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. మాడు రమేష్ నాయన శిరీషాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. వారికి మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. వారిద్దరు చేస్తున్న పని పాటల్లో రాకపోకల్లో క్షేమం దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. వారిని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. ఆయన మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దమని వేడుకొంచున్నాము నా తండ్రి. ముగ్గురు కూడా సండే స్కూల్కి వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని బిడ్డలకు కలుగు చేయమని ఆ కుటుంబం చుట్టూ మీకు కంచి వేసి కాపాడి రక్షించి ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే ప్రశాంతి దయాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. బిడ్డలు దూర ప్రాంతంలో ఉంటుండగా నాయన వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, సహాయం చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. వారికి ఇచ్చిన బాబుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. బిడ్డకు మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. ఆ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడి రక్షించమని ఆత్మీయంగా ఎదుగుదలను దయచేయమని వేడుకొంచున్నాము నాయన. అలాగే రవీంద్ర తన భార్యను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. రవీంద్ర ఆటో నడుపుకుంటుండగా మంచి కిరాయిలు రావటానికి మీరే సహాయం చేయండి అయ్యా. వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు నాయన చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. కుటుంబం చుట్టూ మీ కంచి కాపుదలు వేసి రక్షించి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని వేడుకొంచున్నాము నా తండ్రి. గొప్ప దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అలాగే నాయన మాణిక్రావు లక్ష్మిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆ కుటుంబం ఆత్మీయంగా బలపడలాగానే మీరే జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అలాగే మంజు కుటుంబం కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. సుదర్శన్ రక్షణ కోసం మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. కుటుంబాలుగా మీ సన్నిధిలో కనపడటానికి మీరు కృపను అనుగ్రహించి ఆ కుటుంబాల చుట్టూ మీకు కంచి వేసి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే నాయన వినీత కుటుంబం నాయన గురించి మీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. వారి కుటుంబంలో గొడవలు పోయి నాయన సంతోషంగా ఆనందంగా ఉండే భాగ్యాన్ని కలుగు చేయమని వేడుకొంచున్నాము నాయన. వారికి బాబు పుట్టాడు నాయన, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. గొప్ప దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి తన భర్తను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. వారిని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాస్ గారికి మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. శారద తనకి వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పెద్ద కుమార్తె జాబ్ చేస్తూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. రెండో కుమార్తె చదువులో మీరు తోడుగా ఉండండి, మంచి ప్రయోజకురాలుగా తీర్చిదిద్దమని వేడుకొంచున్నాము నా తండ్రి. మాస్ గారు డ్యూటీకి వెళ్ళొస్తుండగా రాకపోకలో క్షేమం దయచేయండి అయ్యా. ఆ కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడి రక్షించమని ఆత్మీయంగా ఎదుగుదలను దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే రాణి తన భర్తను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. పెద్ద కుమారుడు నాయన ఎగ్జామ్ రాయబోతుండగా మీరు చేయి పట్టుకొని రాయించి విజయాన్ని దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. తల్లి గారిని మరి అక్కడ వారి దగ్గర ఉంచుకొని చూస్తూ ఉండగా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కుటుంబం చుట్టూ మీకు కంచి వేసి కాపాడు ఆత్మీయంగా నాయన బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మీ సన్నిధిని తోడుగా ఉంచి సహాయం చేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అమృత ప్రసాద్ శాంతిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము అయ్యా. వారికి మంచి ఆరోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. నాయన వారు చేస్తున్న జాబ్ లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారికి ఇచ్చిన బాబుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఆ కుటుంబం చుట్టూ మీ కంచె వేసి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాము నా తండ్రి. అలాగే నాయన
నిరోషాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. జ్ఞాపకం మంచి చేసుకో. ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి. దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి కొరకు బిడ్డ ఆశపడుచుండగా మీ యొక్క అవునయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయండి అయ్యా. తన భర్త జయరాజు నాయన డ్యూటీకి వెళ్ళొస్తుండగా రాకపోకలు క్షేమం దయచేయండి అయ్యా. జయరాజుకి రక్షణ మారు మనసును దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. నాయన వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు చదువుకొని మంచి ప్రయోజకులు తీర్చిదిద్దమని మీ సన్నిధిలో మీ అందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఆ కుటుంబం చుట్టూ మీ కంచి వేసి కాపాడి రక్షించమని ఆత్మీయంగా ఎదుగుదలను దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే నాయన నిర్మల వాళ్ళ కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నిర్మల చేతి పనిలో తోడుగా ఉండండి అయ్యా. రమణ గారిని డ్యూటీకి వెళ్ళొస్తుండగా రాకపోకలు క్షేమం దయచేయండి. వారిద్దరికి మంచి ఆయురారోగ్య బలాన్ని శక్తిని దయచేయండి అయ్యా. మరి రమణ గారు నాయన వెనకబడుచుండగా నాయన ఆ డాక్టర్ గారు ఆదివారం నాయన చర్చికి రావడానికి పర్మిషన్ ఇచ్చే భాగ్యాన్ని బిడ్డ డాక్టర్ గారి మనసును మరి మీరు కదిలింపజేసి బిడ్డ రావడానికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన. వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవును ప్రభు. చరణ్ తన భార్యను బట్టి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారు జాబులు చేస్తూ ఉండగా మీరు జాబులు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. బాబుకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారి చుట్టూ మీ కంచి వేసి కాపాడి ఆత్మీయంగా ఎదుగుదల దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. మనోజ్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మనోజ్ నాయన అమెరికాలో ఉంటుండగా జాబ్ చేస్తున్నాడు నాయన. కానీ రూమ్ దొరకలేదని చెప్తున్నారు నాయన. మరి ఆ బిడ్డకి రూమ్ కూడా దొరకటానికి మీరే సహాయం చేయండి అయ్యా. అలాగే ఆ బిడ్డ వివాహ విషయంలో నాయన మంచి గుణవతి అయిన భార్యను అనుగ్రహించి వివాహాన్ని ఘనంగా జరిపించి సహాయం చేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే రమణ నిర్మలకి నాయన వీసా రావడానికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా. తల్లిగారు వృద్ధాప్యంలో ఉండగా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ ఫిట్స్ రాకుండా మీరే స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. నా ఆయాసాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగ్రహించండి. పాదం వరకు మీ రక్షణ నాయన మీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని ఆ కుటుంబం చుట్టూ మీ కంచి వేసి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాము నా తండ్రి. అలాగే వెంకయ్య మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. బిడ్డ వృద్ధాప్యంలో ఉండగా మంచి ఆరోగ్యం దయచేయండి. మోకాళ్ళ నొప్పులు ముట్టి స్వస్థత దయచేయండి అయ్యా. చిన్న కుమారుడు ఉద్యోగాలు రాకపోకలో క్షేమం దయచేయండి అయ్యా. నాయన కోడలు మనోళ్ళు మనవరాళ్ళని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మారు మనసు రక్షణ దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. కుమార్తె కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలకు మీ సన్నిధిలో కనపడటానికి మీరే కృపను అనుగ్రహించి సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. నొప్పులను ముట్టి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము నాయన. ఆయన మరి ఇచ్చిన కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో క్షమించమని ఆయన మరి నేను మీరు ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంత పెడుతున్నాను. నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ త్వరలో రానయ్యన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. తల్లిగారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేయాలన్న దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకే వందనాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎంతవరకు నాయన కొన్ని కుటుంబాల నిమిత్తమే ప్రార్థిస్తూ వచ్చాం నాయన. ప్రతి ప్రార్థన కూడా నాయన ఆలకించే దేవుడు అయి ఉన్నావయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. కాసిం కొరకే ప్రార్థిస్తున్నాం నాయన. చేది నరము కట్టే ప్రభువా, అది కట్టుకొనలాగున మీరు నాయన కట్టయింది. అది నాయన కట్టుకొనలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపించు నాయన. నీకు స్తోత్రాలు. నిన్ను ఎరిగిన బిడ్డ నాయన మరి ప్రభువా నీకు దూరంగా ఉంటూ ఉండగా నా తండ్రి మీరు దర్శించండి. తన భార్యను బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు. మంచి ఆరోగ్యము దయచేయండి. వారి బిడ్డలు చదువులో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. కాసిమి నాయన మరి ప్రభువా మందిరంకు దగ్గరగానే ఆయా ఇల్లు కానీ స్థలము కానీ కొనుక్కోవాలని ఆశతో ఉందయ్యా. ఆస్తపడే ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవుడవు నాయన. సహాయం చేయండి నాయన. నీ స్తోత్రాలు. రమాదేవి గారు కూడా నాయన గృహము నాయన
అయ్యా కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంది. సహాయం చేయండి, మంచి సహాయం ఆరోగ్యము చేయండి. దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే రక్షిత స్తోత్రాలు. కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి నాయన మైగ్రేట్ తలనొప్పితో బాధపడుతుంది. బాధపడుతుండగా యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. చదువుకుంటుండగా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే నాయన మరి ప్రభువా నీకే స్తోత్రాలు. శోభాని జ్ఞాపకం చేసుకోనండి అయా. చిన్నపాటి యాక్సిడెంట్ అయిన ఆయన కాలు దగ్గర ఉన్న నరము చిట్లు ఉండగా తండ్రి అయ్యా నాయన భూమికి నాయన మరి ప్యాచ్ ఏంటుండగా జ్ఞాపకం చేసుకోండి. అది కట్టుకొనటానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు అయ్యా. భూలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి వారు 20 లక్షలు తీసుకుని మరి ప్రభువా మోసం చేసి ఉండగా అయ్యా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. తన మనస్సును మార్చి వారి డబ్బులు వారికి ఇవ్వటానికి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. కృప చూపించి ఆయన నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు అయ్యా. ఎంతో బాధపడుతూ ఉండగా ప్రభువా జ్ఞాపకము చేసుకోనమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి అయ్యా. తన హృదయాన్ని కరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అని స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రభు, వారందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకోనండి నాయన. మీ కృపారెక్కల చాటున బలపరచండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. వారి అవస్థలన్నిటినీ కూడా మీ మహిమేష్లో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. బాహాటముగా మేము చేయలేకపోవచ్చేమో కానీ నా ప్రభువ అయ్యా నాయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవయ్యా అయ్యా. వారి అవస్థలన్నీ కూడా ప్రభు నీ నామములో తీర్చి సహాయం ఇచ్చేయండి. రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడను కూడా ప్రభువా అయ్యా 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 మీరు దృష్టించండి నాయన. నీకు స్తోత్రాలు. యెహోవాలో నాయన కనుదృష్టి లోకమంతటి సంచారము చేయనని సెలవిచ్చారు. ఆ రీతిగా నీ కనుదృష్టి నీ బిడ్డలపై ఉంచి నాయన మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. రేపటి ఆరాధన కొరకే ప్రార్థిస్తున్నాం నాయన. దయతో జ్ఞాపకం చేసుకోనండి. ఆరాధనంతటిని కూడా మహిమకరముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. అయ్యా రేపు ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధానంలో కనబడినట్లు నీ కృపను దయచేయండి అయ్యా. రేపు నాయన ఉదయకాల సమయంలో నాయన మరి ప్రభువా చేస్తున్న నా తండ్రి నాయన ఆ యొక్క నాయన ప్రభువా నీకు స్తోత్ర ప్రార్థన అంతటిలో కూడా తోడుగా ఉండి అయ్యా బిడ్డలు నాయన మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నూతన బలము నూతన ఆత్మను నాయన ప్రతి బిడ్డ కూడా పొందుకున్నట్లు కృప దయచేయమని ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడొచ్చిన బిడ్డలకు వారి కుటుంబానికి సదాకాలము తోడై ఉందుము గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసునామ సంపూర్ణమైన విజయము కలుగునుగా, అపవాది క్రియలు నాశనము గాక. యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలండి. ఉదయకాలం జరగబోతున్న స్తోత్ర బలి ఆరాధనకి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఉదయకాలమున 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగుతున్న స్తోత్ర ప్రార్థనకి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికి సెలవు. దేవుడు మిమ్మల్ని ఎవరు కూడా దీవించును గాక. ఏం బాధపడమాకండి. ఎవరైనా పేరు రాకపోతే మరొక మారు రేపు చేద్దాము. అందరికీ సెలవు తీసుకుందాం.